మధ్య కాలంలో చూసినట్టుగా అయితే లైక్ మోకాళ్ళలో నొప్పులు అనేది చూస్తూ ఉన్నామండి. ఈ మోకాళ్ళలో నొప్పులు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా రావటానికి అవకాశం ఉంది. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికైనా ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి రావచ్చు. నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ శ్వేత ఫ్రమ్ డాక్టర్ కేర్ హోమియోపతి ఎల్బీ నగర్ బ్రాంచ్. మరి మోకాళ్ళ నొప్పులు ఓన్లీ మోకాళ్ళు అరిగిపోవటం వల్లనే వస్తుందా అంటే కాదు. దీనికి చాలా రకాల కారణాలుంటాయి. లైక్ మనం 20, 30, 40 ఇయర్స్ వాళ్ళని చూసుకున్నట్టుగా అయితే వీళ్ళకి ఈ మాక్సిమం వైటమిన్ డి డెఫిషియన్సీ కానివ్వండి, కాల్షియం, మెగ్నీషియం డెఫిషియన్సీస్ కానివ్వండి, లేదంటే థైరాయిడ్ సమస్యలు లైక్ థైరాయిడ్ కావచ్చు, పారాథైరాయిడ్ హార్మోన్ డెఫిషియన్సీస్ ఉండటం, దానితో పాటు ఏదైనా ఇంజురీ జరగటం అంటే ఎప్పుడైనా కాలికి దెబ్బ తగిలి పాస్ట్ హిస్టరీలో ఎప్పుడన్నా బండిపై నుంచి కింద పడటం కానీ, ఏదైనా కాళ్ళు స్ప్రెయిన్ అవ్వటం కానీ, ఇలాంటి వాళ్ళల్లో ఏంటి అంటే త్వరగా నీ జాయింట్ పెయిన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. నీ జాయింట్ పెయిన్స్ రావడానికి కూడా చాలా చాలా అవకాశం ఉంటూ ఉంటుంది. అలాగే కనుక మనం 50 ఇయర్స్ అబోవ్ ఏజ్ వాళ్ళని చూసినట్టుగా అయితే వాళ్ళకి ఏంటి అంటే మోకాలు అనేది అరిగిపోతూ ఉంటుంది. ఈ మోకాళ్ళు అరిగిపోవటానికి కూడా లైక్ మోకాళ్ళు అరిగిపోయింది వెంటనే సర్జరీకి వెళ్ళాలి, లేదంటే ప్లాస్మా థెరపీ చేయించుకోవాలి అని చాలా రకాల ట్రీట్మెంట్స్ ని ట్రై చేస్తూ ఉంటారు. బట్ అలా కాకుండా మోకాళ్ళలో ఫస్ట్ పెయిన్ వచ్చినప్పుడే అసలు ఈ ప్రాబ్లం అనేది ఎందుకు వచ్చింది, లైక్ మనం ఎక్కువగా పని చేస్తున్నామా, లేకపోతే కొంతమంది ఆడవాళ్ళలో చూసినట్టుగా అయితే చాలా సేపు నిల్చొని వర్క్ చేస్తూ ఉంటారు కంటిన్యూస్ గా, ఒక 1 hour 2 hours అలా కిచెన్ దగ్గర నిల్చొని పని చేస్తూ ఉంటారు. వాళ్ళ బరువు అంతా కూడా జాయింట్ పైన పడిపోతూ ఉంటుంది. వాళ్ళకి వారికోస్ వెయిన్స్ వస్తూ ఉంటాయి. దాని వల్ల కూడా వీళ్ళకి జాయింట్ అనేది తొందరగా డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళకి ఏంటి అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ లైక్ బరువు తగ్గించుకోవటము, లేదంటే కాల్షియం కానీ మెగ్నీషియం రిచ్ డైట్ తీసుకోవటము, కొద్దిసేపు అయినా ఎండకి ఎక్స్పోజ్ అవ్వడము, ఒకవేళ అది వీలు కాని పక్షంలో వైటమిన్ డి సప్లిమెంటేషన్స్ ఇవ్వటము, దాంతో పాటు ఏదైనా హార్మోనల్ ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్టుగా అయితే హార్మోన్ ప్రాబ్లమ్స్ ని కరెక్ట్ చేయటము, షుగర్ కనుక ఉన్నట్టుగా అయితే షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లోకి తీసుకురావటం, అంటే ఇలా మల్టిపుల్ కాజెస్ వల్ల వచ్చేదాన్ని అసలు ఏ కాజ్ వల్ల జాయింట్ ఎఫెక్ట్ అవుతుంది అనేది రూట్ కాజ్ నుంచి తెలుసుకొని దాన్ని బట్టి హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. లైక్ ప్రతి ఒక్కరికి పర్సనలైజ్డ్ గా మనము ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. అన్ని నొప్పులకి ఒకే రకంగా ట్రీట్మెంట్ ఉండదు. లైక్ వాళ్ళ కాన్స్టిట్యూషన్ ని బట్టి, వాళ్ళ ఇష్టాలను బట్టి, వాళ్ళ టెండెన్సీస్ ని బట్టి, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. అలా మనం డీప్ స్టడీ చేసి ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల ఏంటి అంటే రూట్ కాజ్ నుంచి ఉన్నది కూడా మనకి తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే పెయిన్ కిల్లర్స్ పైన కానివ్వండి, స్టీరాయిడ్స్ పైన డిపెండ్ అయి ఉన్న వాళ్ళకు కూడా మనం డోసేజ్ అనేది తక్కువ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎవరైనా ఇలాంటి ప్రాబ్లంతో కనుక సఫర్ అవుతూ ఉంటే కన్సల్ట్ డాక్టర్ కేర్ హోమియోపతి.